ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధాప్య పింఛన్ పంపిణీ కార్యక్రమం గత 18 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా వృద్ధాప్య పింఛన్ ప్రతి 2 నెలలకు ఒకసారి 1000 రూపాయల చొప్పున 75 మంది వృద్ధులకు పింఛన్ పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వృద్ధులకు పింఛన్దారులందరికీ మన సంస్థ సభ్యులు శ్రీ గుండ్లపల్లి మధు గారి ఆధ్వర్యంలో ఒక నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు వారందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి వెంకట ఫణీంద్ర కుమార్, కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం, పెన్షన్ చైర్మన్ సుబ్బారాయుడు, జాయింట్ సెక్రటరీ సతీష్ కుమార్ మరియు సంస్థ సభ్యులు పాల్గొని వృద్ధాప్య పింఛన్ వారందరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు పండ్లు మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు, సంస్థ సభ్యులు మీడియాతో మాట్లాడారు. శ్రీ డిఎస్ కుమార్ గారిని వేదిక రంగంగా కూర్చున్నాను. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత నేర్పరితనంతో చేస్తున్న ఈ కమిటీ చైర్మన్ మా సభ్యులైన ఐతా కృష్ణ సుబ్రాయుడు గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వారి సౌహృదయంతో గుండ్లపల్లి మధుసూదనరావు గారు, కాకరవారి సభ్యులు, మా కమిటీ సభ్యులు, మా అసోసియేషన్ సభ్యులు, వారు కూడా బాలకృష్ణ గారు కూడా మన సంస్థ తరఫున సత్కరించవలసిందిగా మన అధ్యక్షుల గారిని కోరుచున్నాను. వారిని వృద్ధాప్య చైర్మన్ శ్రీ ఐతా సుబ్రాయుడు గారు సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అటువంటి మదన్న వాళ్ళు వస్తున్నారు, సార్ వాళ్ళు వస్తున్నారు. చేసే విధానంగా తీసుకోండి, తొందరపడద్దు. తర్వాత నెక్స్ట్ 2 నెలలకు ఒకసారి జరిగే కార్యక్రమం సెప్టెంబర్ 10 గురువారం జరుగుతుంది. ఆ రోజు అందరూ మళ్ళీ తప్పకుండా రావాల్సింది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 10 గురువారం, సరేనా? ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు ముందు రోజు మీకు ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి బాలకృష్ణ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం, నా పేరు కొనగల శోభన్. నేను ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మా సంస్థ గత 18 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వృద్ధాప్య పింఛన్ కార్యక్రమానికి ఈరోజు మా ముఖ్య అతిథి 1 టౌన్ సి శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు మా అందరికీ కూడా భోజన వసతి కల్పించిన కామాక్షి పాన్ బ్రోకర్స్ అధినేత నవాపేట బాలకృష్ణ గారు, అలాగే ఈరోజు ఎంతో సహృదయంతో మా సభ్యుడైన కాకలవారి వీధి గుండ్లపల్లి మధుసూదనరావు గారు 70 మంది వృద్ధులకు ఒక నెలకి సరిపడా సరుకులు సుమారుగా 1000 రూపాయలు, 70,000 రూపాయలు వారి సొంత నిధులు వెచ్చించి ఈరోజు వృద్ధులకి ఆయన గొప్ప సేవ చేస్తున్నారు. వారికి కూడా మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం జరగాలంటే వనరులు కావాలా. ఈ వనరులు మా సభ్యులు అయినటువంటి ఎంతోమంది మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. ప్రతి నెల కూడా వారు ఎంతోమంది ఈ వృద్ధులకి ఇస్తున్నందువల్ల మాకు సంస్థకి పెద్ద భారం లేకుండా పోతుంది. వయసులంటేనే మనం 10 మందికి సహాయం చేసే గుణం కలవారం. నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ మంది సభ్యుల గల మా ఆర్యవైశ్య అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని గత 18 సంవత్సరాలు నిర్వహిస్తుంది. దీనికి సహాయ సహకారం అందిస్తున్న మా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మధుసూదనరావు, మేము నవాపేట వాస్తవులం. ఈ ఊరికి ఏం కొత్త ఏం కాదు.
దాని ఇవ్వడంలో నెంబర్ 1 గా ఉంటాం. కానీ ఎవరికి తెలియకూడదని మా కోరిక ఫస్ట్ నుంచి. కానీ ఈసారి మాత్రం మా బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ కమిటీ ప్రత్యేకంగా అందరికీ తెలియజేశారు. మా బాధ ఏంటంటే ఇచ్చేదానికి మేము రెడీ, కానీ తీసుకునేదానికి రెడీగా కాదని చూస్తాం మేము. కానీ ఇక్కడికి వచ్చినాక తీసుకునేదానికి డబల్ త్రిబుల్ గా రెడీగా ఉన్నారు తీసుకునేదానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జెన్యున్ గా ఉంది, ఇచ్చేదానికి అందరూ తీసుకునేదానికి అందరూ సంతోషంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బులియన్ మర్చెంట్ తరపున మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఏవి ఫణీంద్ర కుమార్. నేను ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ సెక్రటరీని. అలాగే ఈరోజు మా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధాప్య పింఛన్ కార్యక్రమం మేము గత 18 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్నాము. అందులో భాగంగా ఈరోజు 75 మంది వృద్ధులకి మేము ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాము, నిదానంగా పెంచుకుంటూ వెళ్తున్నాము. దీన్ని 100 మందిగా టార్గెట్ చేయాలని చెప్పి మా యొక్క కోరిక. త్వరలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతిసారి ఎవరో ఒకరు ఫ్రూట్స్ అని, బిస్కెట్ ప్యాకెట్స్ అని, ఇట్లా పలు సరుకుల సామాన్లని, ఎండాకాలం అయితే వారికి గొడుగులు అట్లా ఇవ్వడము, చెప్పులు ఇవ్వడము, అట్లే ప్రతి పండక్కి వారికి పిండి సామాన్లు, పిండి యొక్క తీపి పదార్థాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాకు మా సంస్థ సభ్యులు చాలా మంది సహృదయంతో వారికి ఈ పెన్షన్ కార్యక్రమానికి విరాళాలు ఇస్తున్నారు. వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.